ప్రజాపాలనలో లక్షల్లో అప్లికేషన్లు, కుటుంబానికి 2-3 చొప్పున దరఖాస్తు, 3 రోజుల్లోనే 40 లక్షల అభయహస్తం అప్లికేషన్లు, గందరగోళానికి గురవుతున్న దరఖాస్తుదారులు, రేషన్ కార్డు లింకుతో అందరిలో అయోమయం. దీంతో పెరుగుతున్న అర్జీల సంఖ్య జనవరి 6 నాటికి 1.5 కోటి అయ్యే అవకాశం. 2 రోజుల బ్రేక్ తర్వాత నేటి నుంచి ప్రారంభం. మొత్తానికి ఒక 2 కోట్ల మంది వెళ్తారు. చూడండి, అప్లికేషన్ పెట్టేటోళ్ళు 2 కోట్ల మంది వెళ్తారు. ఇప్పటికే జనవరి 6 నాటికి 1.5 కోటి అయ్యే అవకాశం అని అంటారు. వెళ్తారు మొత్తానికి. ఎందుకంటే పేదల బతికే మారలేదు తెలంగాణలో. మీరు అంటారు కదా, కోటీశ్వర్లు అయిపోయిన తెలంగాణ వచ్చినాక పేదలు ఎవ్వడు కాలే. కోటీశ్వర్లు అయితే మేము కార్లలో తిరగకపోదు, ఇంకా మీడియాలో ఉన్నాం. ఒక్కొక్కరం 40,000 50,000 జాబ్ చేసుకున్నాం మొన్నటి దాకా. ఏవి మరి కోట్లు ఎటు పోయా? మాకు వచ్చే కోట్లు ఎక్కడ వచ్చినాయి? ఆదాయం పెంచినామని ఒకడు అంటాడు, అమ్మక తిన్నారని ఒకడు అంటాడు. అరే ఆదాయం రాలే మాకు, మేము అమ్ముకున్నానికి ఏం ఆస్తులు పెరగలేదురా అంటే మళ్ళీ పైకి వెళ్ళి ఎడతారు ఒక్కొక్కడు. ఆదాయం పెంచడం అంటే ప్రభుత్వ ఆస్తుల ఆదాయం పెంచడం కాదురా సన్నాసులారా. మా ఆదాయం ఏమన్నా పెంచిల్లా పేదోళ్ళది? ఒకడు అది కట్టి ఆదాయం పెంచినామంటే ఆ కట్టి ఆదాయం పెంచిన దాని మీద మాకేమన్నా వస్తానే? కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఇప్పుడు భూమి లేని వాళ్ళ ఇండ్లు జరుపుతాయా? ఏం మాట్లాడతాను అసలు? ఏం అర్థం కాని ముచ్చట్లు పెడతారు. ఇప్పుడు పేదోడు ఉంటే వానికి గుడిసె మారి వానికి ఒక స్లాబ్ పడాలి, అది ఆదాయం కిందకి వస్తుంది, అది అభివృద్ధి కిందకి వస్తుంది. ఒక జాబ్ లేనివానికి జాబ్ రావాలి, అది అభివృద్ధి కిందకి వస్తుంది. ఒక పొలం లేనివానికి 1/2 గుంట పొలం కొనుక్కోగలగాలి, అది అభివృద్ధి కిందకి వస్తుంది. ఉన్నోనికే అన్ని పెంచుకుంటూ పోయి మేము ఆస్తులు పెంచినాం, అది పెంచినాం, ఇది పెంచినాం అంటే నవ్వుకోరు జనాలు, కరెక్ట్గా ఆలోచించే వాళ్ళు. ఇప్పుడు రైతు బంధు వల్ల 10 ఎకరాలు ఉన్నోనికి 2 లక్షల రూపాయలు వచ్చినాయి. ఎవరి ఆదాయం పెంచినావు నువ్వు? 10 ఎకరాలు ఉన్నోని ఆదాయం పెంచినావు. దాన్ని అభివృద్ధి ఎట్లా అంటావు? 10 ఎకరాలుగా 1/2 ఎకరం లేనోనికి ఇవ్వాలి కదా నువ్వు 1 ఎకరం భూమి. ఇది జరిగింది మొత్తం తెలంగాణలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చక్కదనం చేయడు, గట్టినే చేస్తాడు. కాబట్టి యువకులు రాజకీయాన్ని తెలుసుకొని రావాలి దయచేసి. నేను కొంచెం అని చెప్పు, రాజకీయాన్ని తెలుసుకొని రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి జెండో, మళ్ళీ లేకపోతే కేసీఆర్ జెండో, వీళ్ళు వెనక భజన చేస్తే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదు. చూసినా నిన్న కేటీఆర్ నిన్న ఏం డ్రామా ఆడిండో చూసినావా? ఏం చేస్తాడు కేటీఆర్? తెలంగాణ భావానికి శానిటైజేషన్ చేసే కార్మికులను తీసుకొచ్చి అందరికి సెకండ్లు ఇచ్చి ఇంతంత బువ్వ పెట్టిండు. అంటే ఇంతంత బువ్వ పెడితే కథం మనం బోల్డ్ అయిపోతామని వాళ్ళకి తెలుసు. మరి ఇదే బువ్వ నువ్వు ప్రగతి భవన్లో ఉన్నప్పుడు పిలుచుకొని ఎందుకు పెట్టలేకపోయినావు కేటీఆర్? ఇంకా ప్రగతి భవన్ ఎట్లున్నదో కనీసం ఎందుకు చూపెట్టలేకపోయినావు? ఆఫీసర్లకు, పిల్లలకు, ఎవరికి అల్కా దొరుకుతుందని తెలంగాణ భవన్కు తీసుకొచ్చి నేను 200-300 మందిని కూర్చోబెట్టి అందరికి సెకండ్ ఇచ్చి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని రామన్న పేదోళ్ళని కలిసింది అంటాడు. నీ రామన్న బతుకుల మనువాడ. అప్పుడు ఎందుకో రానియకపోతే ఇంతమందిని. ఆ రోజు నువ్వు గిట్లా అందరికి సెకండ్లు ఇచ్చుకుంటూ అందరిని పలకరిస్తే యువతకు కావచ్చు, రైతులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, అరే మాకంటూ భరోసా ఉన్నది, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు నిజంగానే తెలంగాణకు కావాలి ఉంటాళ్ళు, తెలంగాణను కాపాడుతుండ్రు, తెలంగాణ ప్రజల్లో ఎక్కడైతే ఎవరు ఎట్లున్నదని ఎప్పటికప్పటికి ఆలోచిస్తుందని అప్పుడు మిమ్మల్ని మెచ్చుకోపోదు. అధికారం ఉన్నప్పుడేమో ఆహామా, అధికారం కోల్పోగానే సెకండ్లు ఇచ్చుకుంటా ప్రగతి తెలంగాణ భవన్లో ఇంత బువ్వ పెట్టి మళ్ళా ఆగం చేద్దామని చూస్తారా? దయచేసి పేదలు ఎవ్వరు కూడా అటు రేవంత్ రెడ్డిని నమ్మదు, ఇటు కేసీఆర్ కుటుంబాన్ని నమ్మదు. నేను మరొకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి.